మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినటువంటి ఉద్యోగస్తులకు చెప్పినటువంటి విషయాలకు వస్తే సిపిఎస్ మరియు జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మరి అంతకు ముందు ఉన్నటువంటి సిపిఎస్ని గత ప్రభుత్వం జిపిఎస్గా ఇస్తామని చెప్పడం, దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అలా అబేన్స్లో పెట్టడం. అయితే ఆ సిపిఎస్ ఉన్నదా, జిపిఎస్ ఉన్నదా, లేకపోతే ఓపీఎస్ ఉన్నదా అనేది ఎవరికీ కూడా అర్థం కాని పరిస్థితి రోజులలో. దాదాపు 3 లక్షల పైగా ఉద్యోగస్తులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి సిపిఎస్లో ఉన్నారు. సిపిఎస్ని కాదని గత ప్రభుత్వం జిపిఎస్ చేసినప్పుడు, ఆ జిపిఎస్ను ఆపినప్పుడు మరి సిపిఎస్లో ఉన్నారా, లేకపోతే ఓపీఎస్ లేకపోతున్నారా, లేకపోతే ఇంకోటి చేస్తారా అనేది అర్థం కావట్లా. మరి దాంట్లో రెండు సమీక్షించి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు. మరి ఎప్పుడు చేస్తారో ఏమో అర్థం కాలే. ఇంతవరకు ఎక్కడ కూడా మొదలుపెట్టినటువంటి దాఖలాలు అయితే కనపడతలా. ఉద్యోగస్తులంతా కూడా మరి ఇలా అన్నారు కాబట్టి మేనిఫెస్టోలో దీన్ని సమీక్షించి మమ్మల్ని అందరినీ కూడా ఓపీఎస్లోకి తీసుకెళ్తారేమో అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా దాని మీద మరి చెప్పినటువంటి విధంగా, మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక పాయింట్కి వస్తే, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీని అమలు చేస్తామన్నారు. అయితే ఇంతవరకు పే రివిజన్ కమిషనర్నే అపాయింట్ చేయట్లా. పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత దానికి ఒక 6 నెలలు, సంవత్సరమో టైం ఫిక్స్ చేసి ఆ యొక్క పిఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకొని ప్రభుత్వం పరిశీలించి ఉద్యోగులకి ఏమేమి ఇవ్వాలి, పిఆర్సీలో ఏమేమి పెంచాలి అనే దాని మీద వాళ్ళు ఆలోచించేదానికి కూడా ఆస్కారం లేకుండా పిఆర్సీనే ఇంతవరకు అపాయింట్ చేయాల. ఎప్పటి నుంచి డ్యూ ఉంది పిఆర్సీ అంటే 1/7/2023 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు పిఆర్సీ వేస్తారు, ఎప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటారు, ఎప్పుడు దాన్ని పరిశీలిస్తారు, అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో ఉద్యోగులు అగమ్యగోచరంగా ఉన్నారు. ఉద్యోగస్తులకు ఏదైనా ఇంతో అంతో జీతం పెరుగుతుందంటే డిఎల్ తర్వాత ఏదైతే కరువు భత్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఈ ఇయర్లీ ట్వైస్ ఇస్తుందో అది కాక దాని ప్రకారంగా రాష్ట్రాలు కూడా ఇస్తూ ఉంటాయి. అయితే ఈ పే రివిజన్ కమిషన్స్ కూడా రాష్ట్రాలలో మరి 5 ఏళ్లకు ఒకసారి పే రివిజన్ కమిషన్ నియమించడం జరుగుతూ ఉంటుంది. అది 1/7/2023 నుంచి డ్యూ ఉంది. అది ఇంతవరకు అపాయింటెడ్ చేయట్లేదు. మరి దాన్ని మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి ఉద్యోగస్తుల్ని మోసపుచ్చి మోసమైనటువంటి మాటలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. చెప్పిన తర్వాత కనీసం మీరు ఇంప్లిమెంట్ చేయడానికంటే పోనిచ్చి కనీసం అపాయింట్ అయినా చేయాలి కదా పిఆర్సీని. కాబట్టి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడానికి ముందు మీరు అర్జెంటుగా పే రివిజన్ కమిషన్ 12th పే రివిజన్ కమిషన్ని అపాయింట్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికీ అలవెన్సెస్ పేమెంట్ చేసే అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ అలవెన్సెస్ను కూడా పునఃపరిశీలన చేస్తాం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఉద్దేశం ఆ రోజు చెప్పడానికి ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉన్నాయి, దాన్ని మేము పునఃపరిశీలన చేసి ఉద్యోగస్తులకి మెరుగైనటువంటి అలవెన్సెస్ ఇస్తామని చెప్పి ఆ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత ఉద్యోగస్తులంతా అనుకుంటున్నారు మాకేమైనా హెచ్ఆర్ఏ ఏమన్నా కొంచెం పెంచుతారేమో, లేకపోతే ఇంకా ఉన్నటువంటి అలవెన్సెస్ ఏవైనా కూడా అలవెన్సెస్ పెంచుతారేమో అనేటువంటి చూస్తున్నారు. మరి అది ఎక్కడ కూడా దాని మాటే ఎత్తట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మధ్యంతర భృతి వచ్చిన వెంటనే వెరీ పర్టికులర్గా చెప్పారు, మేము వచ్చిన వెంటనే మధ్యంతర భృతిని ప్రకటిస్తాం. అంటే మధ్యంతర భృతి అంటే ఐఆర్
పే రివిజన్ కమిషను డ్యూ ఉన్నప్పుడు అది ఆలస్యం అవుతున్నటువంటి సమయంలో ఇచ్చేదాన్ని మధ్యంతర భృతి అంటారు. ఆ మధ్యంతర భృతి వెంటనే ఇస్తామని చెప్పి అన్నప్పుడు ఉద్యోగస్తులంతా కూడా దాని మీద ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి 6 నెలలు దాటిపోయింది, 7వ నెల కూడా దాటిపోవస్తూ ఉంది. పిఆర్సీని అపాయింట్ చేయట్లేదు.